నేను ఎలా రక్షింపబడగలను? ప్రతి వ్యక్తి తనను తాను ప్రశ్నించుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. దీని విషయమై బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో మొదట పరిశీలించుదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో మనకు ఇలాగు చెప్పబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, పాపరహితులు ఎవ్వరూ లేరు, మరియు ప్రతి ఒక్కరూ పాపిగా జన్మించి పాపమును జరిగించువారే అని ఈ లేఖనము యొక్క సారాంశం. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యం? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనమును గమనించండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. అందరూ పాపము చేసిన వారే గనుక ఆ ఫలితంగా మన పాప స్వభావము మనలను దేవుని పరిపూర్ణమైన ప్రమాణానికి అనుగుణంగా జీవించకుండా దూరం చేస్తుంది. అందును బట్టి మనలో ఎవ్వరూ ఆ ప్రమాణమును అందుకొనలేము. అదే విధముగా ఈ స్థితిని మెరుగుపరచుటకు మనలో ఏ ఒక్క మార్గము కూడా లేదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో ఇలాగు చూడగలము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఈ లేఖనములో మొదటి భాగం మనుషులకు ఒక దుర్వార్తను తెలియజేయుచున్నది. ఈ వార్త కఠినమైనప్పటికీ ఎంతో వాస్తవమైనది. మన పాపము మనకు మరణమును అనగా నిత్య మరణమును కొని తెచ్చి నరకము అనబడిన ఒక వాస్తవమైన స్థలమునకు మనలను నడిపించి దేవుని నుండి వేరుపరుచుతుంది. అయితే ఈ లేఖనము మనకు ఈ దుర్వార్తతో పాటు ఒక అత్యుత్తమమైన శుభవార్తను అందిస్తున్నది. మన ఈ పాపపు స్థితిలో మనకు దేవుడు అనుగ్రహించిన వరము నిత్యజీవము. ఇది కేవలము యేసు ప్రభువు ద్వారా మరియు ఆయన మన కొరకు కలువరిలో చేసిన కార్యము ద్వారా మాత్రమే అనుగ్రహించబడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మరింత శుభకరమైన వార్తను తెలియపరుస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది వ్యక్తిగతంగా నీ కొరకైన దేవుని ప్రేమ. ఈ ప్రేమను బట్టి దేవుడు తనకు అత్యంత ప్రియమైన తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు అనుగ్రహించెను. యేసు ప్రభువు ఈ భూలోకానికి దిగివచ్చి పాపము లేని జీవితమును జీవించి సిలువపై మరణించి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచెను. ఎందుకనగా ఆయన మాత్రమే మన స్థానములో మన శిక్షను భరించగలిగినవాడు. ఎందుకు ఆయన ఇలాగు చేశాడు? కేవలము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను బట్టి ఆయన ఇలాగు చేయగలిగాడు. దేవుడు మన పాపమునకు రుణమును కోరవలసి వచ్చింది, కానీ మనకు బదులుగా దేవుని కుమారుడు ఆ రుణమును చెల్లించాడు. ఆయన ప్రేమ అద్భుతమైనది కాదా? ఇది గ్రహించిన మనము ఆ జ్ఞానమును బట్టి ఏమి చేయవలెనో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 మరియు 10 వచనములు మనకు తెలియపరుస్తాయి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కావున నీ స్థానములో యేసు ప్రభువునకు దేవుడు విధించిన శిక్ష ద్వారా అనుగ్రహించిన వరమును నీవు అంగీకరించావా? మరియు నీ పాపముల కొరకు యేసు ప్రభువు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచెనని నీవు నమ్ముచున్నావా? అంతేకాక నీ పాపమును ఒప్పుకొని రక్షకుని అవసరతను గుర్తించి దేవునిచే అనుగ్రహించబడిన రక్షకుని అంగీకరించావా? లేని ఎడల నీవు రక్షించబడవలసిన పాపివనే విషయం నీవు గ్రహించావని మరియు నీ స్థానములో మరణించిన యేసు ప్రభువు అనే దేవుని వరమును అంగీకరిస్తున్నావని నీ స్వంత మాటలలో దేవునితో చెప్పు. ఆయనకు కావలసినదంతా
నీతో సంబంధం మాత్రమే. నీవు నీ రక్షణ కొరకు యేసునందు విశ్వాసముంచగలిగితే ఆ సంబంధం ప్రారంభమవుతుంది. నీవు నిజముగా రక్షింపబడ్డావని ఏ విధంగా తెలుసుకొనగలవు? గలతీయులకు రాసిన పత్రికలో క్రైస్తవ జీవితమునకు సంబంధించిన ఆత్మఫలము గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఒక యాపిల్ చెట్టు మీద పండే యాపిల్ ఆ చెట్టు యాపిల్ చెట్టు అని చెప్పడానికి రుజువుగా ఉంటుంది. అదే విధముగా ఒక నిజమైన క్రైస్తవుడు ఆత్మఫలమును ఫలించినప్పుడు ఆ వ్యక్తి నిజంగా విశ్వాసి అని రుజువుపరచబడుతుంది. కాబట్టి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఈ క్రింది విషయాలలో ఎదుగుతున్నావో లేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అను వీటిలో ఎదుగుతున్నావా? నిజమైన విశ్వాసి యొక్క జీవితంలో తదుపరి మెట్టు బాప్తిస్మము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనములో ఇలాగు చెప్పబడింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. జీవితాలను మార్చగలిగిన యేసు ప్రభు కార్యము గురించిన వాక్యము అంగీకరించిన ప్రజలు బాప్తిస్మము పొందారని తేటగా తెలియజేస్తుంది. అయితే బాప్తిస్మము మనలను రక్షించున్నది కాదు. అది కేవలం మన జీవితాలను యేసు ప్రభువునకు సమర్పించినట్లు మనము చేయు బహిరంగ ప్రకటన మాత్రమే. కాబట్టి క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత ఈ విధేయత కార్యము జరగాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో రక్షణ తరువాత బాప్తిస్మము గురించిన అద్భుతమైన చిత్రీకరణను చూడగలము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 మరియు 9 వచనములు మనకు ఇలాగు తెలియజేస్తాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మన సత్క్రియలు మనలను రక్షించుటకు లేదా పరలోకానికి చేర్చడానికి సహాయపడేవి కానే కాదు అని ఈ లేఖనముల యొక్క సారాంశం. అయితే క్రైస్తవులు యేసు ప్రభును ప్రేమిస్తారు గనుక రక్షించబడిన తరువాత ఆయన మహిమ కొరకు సత్క్రియలు జరిగిస్తారు. కావున లేఖనముల ద్వారా మరియు దేవుని సృష్టి ద్వారా దేవుడు బయలుపరచు క్రీస్తు ప్రత్యక్షతను విశ్వసించుట ద్వారా రక్షించబడిన వారు క్రైస్తవులుగా పిలువబడతారు. రక్షించబడిన వ్యక్తి జీవితంలో మరి ఒక గుర్తు ఏమిటంటే దేవుని వాక్యము ఎడల ఆ వ్యక్తికి పెరుగుతూ ఉండే ప్రేమ. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనములు ఇలాగూ తెలియపరుస్తాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. లేఖనములలోని ప్రతి మాట దైవ ప్రేరేపణ వలన కలిగినది. కావున నిజమైన విశ్వాసులు వాటిని వినుటకు మరియు వాటి ద్వారా మార్పు చెందుటకు ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము మనకు ఇలాగూ తెలియజేస్తుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ముగింపు మాటలుగా మన జీవితము మరియు మన సాక్ష్యము ఇతరులను యేసు వైపునకు త్రిప్పగలిగిన శక్తివి కలిగినవిగా ఉంటాయి. యేసు ప్రభువు చేసిన దాని గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక ఒక క్రైస్తవుడు ఎదుగుతున్నాడు అనే దానికి నిదర్శనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము ఇలాగూ తెలియజేస్తుంది.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. మరి ఈరోజు దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము నుండి విన్నదాన్ని బట్టి ఏమి చేయబోతున్నావు? మరి ఎక్కువగా నేర్చుకొనడానికి, ప్రశ్నలు అడగడానికి మరియు ఏదైనా పంచుకోవడానికి ఇది నా కొరకేనా అనే పేజీని సంప్రదించగలరు.